కొద్దిపాటి వర్షానికే మన అమరావతిలో ఐకానిక్ టవర్స్ పిల్లర్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి. ఆ మునిగిపోయిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 4-5 రోజులు పోతే కుంగి కింద పడిపోతాయి. ఎందుకంటే నార్మల్ వర్షాలకి ఆ విధంగా ఉంటే పరిస్థితి, ఇంకా రాబోయేదంతా కూడా వర్షాకాలం పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం కూడా ఊహించుకోవచ్చు. వర్షం రావడం, నీళ్ళు రావడం, మోటార్ పెట్టి తోలడం, ఆ మోటార్లు పెట్టి తోలడానికి మళ్ళీ కాంట్రాక్టర్, మళ్ళీ డబ్బులు, ఏ విధంగా ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారో ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో ఏ విధంగా మోటార్లు, ఎన్ని మోటార్లు పెట్టి, ఎన్ని హార్స్ పవర్ మోటార్లు పెట్టి తోలుతున్నారు చూడండి. ఇప్పుడు మామూలు వేసవికాలంలో వచ్చే వర్షాలు ఎలా ఉంటాయి మీకు అంతా కూడా తెలిసింది. ఊరికే ఉత్తుత్తి వర్షాలు అవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి వచ్చేదంతా కూడా మెయిన్. జూన్ నుంచి నా సాయంత్రం ఇంకా అక్టోబర్ వరకు వర్షాలు వస్తూనే ఉంటాయి. బీభత్సంగా వస్తూ ఉంటాయి వర్షాలు. మరి అప్పుడు పరిస్థితి ఏమిటి? అప్పుడు ఎన్ని హార్స్ పవర్ మోటార్ పెట్టి నీళ్ళు తోలాలో. ఈ మధ్యకాలం మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 170 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటున్నాడంట. పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి హెలికాప్టర్ కొంటున్నాడంట. ప్రజల సొమ్ముతో ముగ్గురు హెలికాప్టర్ తినడానికి హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నాడంట. నా సజెషన్స్ ఏమంటే హెలికాప్టర్ కొనడం ఆపేసి బోట్లు కొనడం బెస్ట్. బోట్లు, ఎందుకంటే వచ్చేదంతా కూడా వర్షాకాలమే కాబట్టి అమరావతిలో తిరగడానికి బోట్లు కొనుక్కుంటే బెస్ట్. అమరావతిని ఒక టూరిజం ప్లాట్ఫామ్గా దాన్ని అభివృద్ధి చేసి బోట్ వేసి తిప్పుకుంటా ఉంటే బాగుంటుంది కదా. హెలికాప్టర్ కొనుగోలు చేయడం కన్నా ఒకే హెలికాప్టర్ 170 కోట్లు, ఆ 170 కోట్లు ఖర్చు పెడితే కనీసం ఒక 100-200 బోట్లైనా వచ్చేస్తాయి కదా. బోట్లు కొనుక్కుంటే బెస్ట్ ఏమో. ఎందుకంటే అనేక మంది చెప్తారు కానీ వినరు. వార్తలు కూడా బీభత్సంగా అప్పుడే వచ్చేసాయి. రాజధానికే తలమానికంగా నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న ఐకానిక్ టవర్లో గురువారం అర్ధరాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికే మళ్ళీ నీట మునిగాయి. గతంలో ఈ టవర్ పిల్లర్ గుంతలలో ఉన్న వర్షపు నీటిని 2 నెలల పాటు రాజధాని తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ పడి మరీ ఇంజిన్లతో తోడారు. టన్నుల కొద్ది చేపలు పట్టుకుని లబ్ధి పొందారు. మళ్ళీ ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి పిల్లర్లలో నీరు చేరడంతో ఆ నీటిని తోడే పనిలో సిఆర్డీఏ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈలోగానే గురువారం రాత్రి కురిసిన వర్షానికి మళ్ళీ ఆ ప్రాంతం నీట మునిగింది. దీంతో అధికారులు తరలబట్టుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే వర్షాకాలంలో ఇంకా ఎలా ఉంటుందో స్థానికులు పెదవి విరుస్తున్నారు. అది పరిస్థితి ఆఫ్ ఇండియా. చేపలు కూడా పట్టుకుంటారంటబ్బా తెలుగుదేశం పార్టీ నాయకులు. పోటీ పని మరి ఆ కాంట్రాక్ట్ వర్క్స్ని కూడా దక్కించుకుంటున్నారంట. ఇంజన్లు పెట్టి కొడుతున్నారు. డబ్బులు నా సామాన్యంగా. ఇంకొచ్చి 6 నెలలు కూడా ఫుల్ డబ్బులే. ఇంకెక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డోకనే లేదు. ఈ 5 సంవత్సరాలు మాత్రం బీభత్సంగా సంపాదించుకోవచ్చు. వర్షం రావడం, గుంతలో నీళ్ళు రావడం, మోటార్ పెట్టి తోవడం. బాబా అసలు ఇది మాత్రం అసలు ఇంకా వండర్ఫుల్లే. ఇలాంటివి ఇంకా ముందు ఇంకెన్ని చూడాలో.